ఆరంభించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి నిధుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందు ఉదయకాల సమయంలో మీ వాక్యం వింటుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. మీతో పడిన వాక్యం నీరు కంటే ఫలింపజేయండి. ఆ మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. మరి ఇక్కడ సంఘంలో కూర్చొని వినేవారిని, మరి ఆన్లైన్లో వినేవారిని ఆశీర్వించి దీవించమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. మనందరినీ కూడా మరి ఈ సంవత్సరము 6 నెలల చివరి రోజులో దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని నడిపించాడు. ఆమేన్. 6 నెలలు గడిచిన, ఇంకా 6 నెలలు గడవాలి ఈ సంవత్సరంలో. ఆమేన్. సో ఆ అంశాన్ని ఉద్దేశిస్తూ మరి తీసుకున్న అంశము పొజిషన్ యువర్ సెల్ఫ్, తగిన స్థానంలో ఉండుడి అన్న అంశాన్ని ధ్యానిస్తాం. లేదా తగిన స్థానంలో స్థిరపరచబడండి. పొజిషన్ యువర్ సెల్ఫ్ అన్న అంశాన్ని మనము ఉదయకాల సమయంలో ధ్యానించుకుందాం. సో నాతో పాటు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 2 Chronicles chapter 20. పదిహేడు వచ్చిన ఒకసారి మనం గమనిస్తాం. రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనము చదువుకుందాం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. పొజిషన్ యువర్ సెల్ఫ్, ఇంగ్లీష్లో మాట ఉంది. మరి ఇక్కడ తీసుకుంటే మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మరి ఇది తెలుగులో అయితే అట్లా ట్రాన్స్లేట్ చేసినది. మరి అర్థం కావడానికి తగిన చోట స్థిరపరచబడటం, లేదా తగిన చోట ఉండటం అనే అంశాన్ని ధ్యానిస్తాం. పొజిషన్ యువర్ సెల్ఫ్. సో ఈ 17వ వచనంలో మనం చదివినాము. ఇక్కడ ఏమంటే వాక్యం తెలుస్తున్నది. 2వ అంశంలో మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోడి. యెహోవా మీతో కూడా ఉండును. ఈ అంశము లేదంటే ఈ వాక్యము రాయబడిందంటే మరి దానికన్నా ముందు ఏదైనా జరిగి ఉండాలి. భయపడదు అని చెప్తున్నట్లయితే దానికన్నా ముందు భయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ వచనం వచ్చేసరికి భయపడద్దు అని రాయబడ్డది. సో క్రమంగా మనం మొదటి వచనం నుంచి ధ్యానిస్తాం. ఆ మాట అక్కడ ఎందుకు రాయబడ్డదో. మొదటి 3 వచనాలు గమనిస్తే ఇది యెయూను తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను కొందరు దండెత్తి యెహోషాఫాతు మీదికి వచ్చిరి. ఇక్కడ గమనిస్తే మొదటి 3 వచనాల్లో యెహోషాఫాతు అనే రాజు మీదికి ఎవరు వస్తున్నారంటే యూదా ప్రజల మీదకి 3 దేశస్తులు వారు యుద్ధం చేయడానికి వస్తున్నారు. యుద్ధం చేయడానికి వస్తున్న సమయంలో then there came
Then there came some that told Jehoshaphat, saying, There cometh a great multitude against thee from beyond the sea and on this side Syria, and behold, they be in Hazazon-Notor, which is En-Gedi. And Jehoshaphat feared and set himself to seek the Lord and proclaimed a fast throughout all Judah. Amen. ఎప్పుడైతే శత్రువులు యెహోషాఫాత్ మీదికి దండేస్తున్నారు, అంటే యుద్ధం చేయడానికి వస్తున్నారు అనే వార్త విన్న వెంటనే 3వ వచనం గమనిస్తే, అందుకు యెహోషాఫాతు భయపడి ఏం చేస్తాడండి, యుద్ధము చేస్తున్న వార్త, యుద్ధానికి వస్తున్న వార్త విన్న వెంటనే యూదా రాజు ఎవరంటే యెహోషాఫాతు ఇప్పుడు ఏం చేస్తాడంట, యెహోషాఫాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినమున ఆచరించవలనని చాటింపగా ఏం చేస్తాడండి, ఎప్పుడైతే శుభవార్తన చెడు వార్తన కదా, యుద్ధానికి వస్తున్నారంటే చెడు వార్తనే, భయం పుట్టించే వార్త. సో ఆ భయముతో కూడిన వార్తను విన్న వెంటనే యెహోషాఫాతు ఫస్ట్ ఏం చేశాడు, భయపడ్డాడు. ఆ భయపడుతున్న పరిస్థితిలో ఇప్పుడు యెహోషాఫాతు ఏం చేయాలి, ఒక రాజుగా సాధారణంగా ఏం చేస్తాము, నీతో చేత కాకపోతే, నువ్వు యుద్ధము చేయలేకపోతే నువ్వేం చేస్తావు, ఇంకొకరి సహాయం కోరుకుంటావు. సో ఇప్పుడు యెహోషాఫాతు ఏం చేయాలి, ఒక్కడైపోయినాడు, ముగ్గురు వస్తున్నారు. సో యెహోషాఫాతు ఏం చేయాలి, తనతో ఎవరైనా సహకరిస్తారా అన్న ఆలోచనతోని వేరే రాజుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరాలి. ఇదిగో నా దగ్గరికి శత్రువులు వస్తారు, మీరు నాకు సహాయపడండి, మీరు నాకు సహాయపడండి, మనం అందరం కూడా కలిసి యుద్ధం చేసి శత్రువులను ఓడిస్తాము అన్న ఆలోచన రావాలి. కానీ ఇక్కడ గమనిస్తే 3వ వచనం ఏమని సెలవిస్తున్నది, అందుకు యెహోషాఫాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని ఏం చేస్తున్నాడు, భయపడిన పరిస్థితిలో ఎవరి దగ్గరికి వెళ్ళండి, యెహోవా దేవుని వైపు చూస్తున్నాడు. యెహోవా దేవుని వైపు చూసి ఏం చేస్తాడంట, కేవలం చూడటమే కాదు, సీక్ ద లార్డ్ అండ్ ప్రొక్లెయిమ్ ఎ ఫాస్ట్. ఏం చేస్తాడు, దేవుని వెతుక్కుంటా వెళ్ళి ఉపవాసం చేసే, ఎవరు, నేను కాదు, మనం అందరం కూడా ఉపవాసం చేస్తాం. ఎందుకు ఉపవాసం చేయాలి, ఉపవాసం చేసి మనము దేవుని సన్నిధిలో కొనియాడతాం, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాం. ఇదిగో దేవా, శత్రువులు మా పైన వస్తున్నారు, మమ్మల్ని నాశనం చేయడానికి వస్తున్నారు, కాబట్టి నీవే మాకు దిక్కు, కాబట్టి ఇదిగో నీ వైపు తిరిగినాం, నీవు నా వైపు తిరుగు, మీరు మా వైపు తిరగండి. మేము ఏం చేస్తాము, ఉపవాసం చేస్తాము, మేము ప్రార్థన చేస్తాము, నీ వైపు తిరిగినాం, నీ పైన ఆధారపడ్డాము, మనుషుల పైన ఆధారపడట్లేదు. శత్రువులు వచ్చినప్పుడు ఏం చేస్తారంట, యెహోవా యొక్క విచారించుటకు దేవుని సరి అడగడానికి వెళ్ళినారు. దేవుని యుద్ధం చేయాలా చేయొద్దా, యుద్ధం చేస్తే మనకు శత్రువులు మా చేతులకు అప్పగిస్తావా, లేదా మమ్మల్ని శత్రు చేతులకు అప్పగిస్తావా, ఆ క్వశ్చన్ మార్క్లో ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఏం చేస్తారు, యెహోషాఫాతు దేవుని సన్నిధిలోకి వెళ్ళి విచారించటము మనం గమనిస్తూ ఉన్నాం. 5వ వచనం గమనిస్తే, చూడ 5వ వచనం గమనించి ఇంగ్లీష్లో, and Jehoshaphat stood in the congregation of Judah and Jerusalem in the house of the Lord before the court. యెహోషాఫాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలువబడి. ఏం చేస్తాడు యెహోషాఫాతు, ఎక్కడికి వెళ్ళాడండి, తన రాజు సింహాసనంలో లేదంటే తన ప్యాలెస్లో లేడండి, ఎక్కడికి వెళ్ళాడంట, దేవుని మందిరానికి వెళ్ళినాడు. అదే రాయబడ్డది, యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట. యెహోవా మందిరానికి వెళ్ళి ఏం చేస్తాడంట, అక్కడ దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేయడానికి, లేదంటే దేవుని అడగడానికి,
విచారించడానికి వెళ్ళినాడు కదా. ఆయన రాజు కాబట్టి రాజు సింహాసనం కూర్చొని విచారించట్లేదు, కానీ దేవుణ్ణి తన దగ్గరికి పిలుచుకోవట్లేదు. ఏం చేస్తాడు? భయపడుతున్న పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో ఏం చేస్తాడంట? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో విచారించుతున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడు? తను ఒక్కడే కాదండి, తనతో పాటు తన సైన్యము, తన రాజ్యము, ఆ యుగ ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? ఉపవాసం చేయండి, మీ తిండి తిప్పలు అన్నీ కూడా పక్కన పెట్టుకొని, మీ ఇంటి పని పాటలు అన్నీ పక్కన పెట్టి మొదట రండి, మనం దేవుని స్థలంలో విచారణ చేస్తాం. మీరు ఏమీ తినాల్సిన అవసరం లేదు. మీరు ఉపవాసం చేసి, పిల్ల పెద్ద భార్య పిల్లలు అందరూ కూడా మీరందరూ ఉపవాసం చేస్తూ ఇక్కడ దేవుని మందిరం దగ్గరికి రండి, మనం దేవుని స్థలంలో విచారణ చేస్తాం. యెహోషాపాతు ఏం చేస్తాడు? ఒక రాజుగా తన బాధ్యత ఏంటంటే యుద్ధము చేయాలి, యుద్ధము గెలవాలి, మన ప్రజల్ని కాపాడాలి. సో ఈ రాజుగా ఇప్పుడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా తన సొంత శక్తుల పైన, తన రాజ్యం పైన, తన వ్యక్తిగత జీవితం పైన ఆధారపడకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవుని మందిరంలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే విచారణ చేస్తూ ఉన్నాడు. అందుకే మనం చాలాసార్లు మన ప్రేయర్ మీటింగ్ ఏదైనా పెట్టినప్పుడు సంఘంగా ఎందుకు హెచ్చరిస్తాం, సంఘంగా ఎందుకు చెప్తున్నాము, సంఘంగా కూడి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించబడుతుంది. సంఘంగా కూడి ప్రార్థన చేసేవాడు సంఘంలో చేసే ప్రార్థన శక్తివంతమై ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ యెహోషాపాతు రాజు కాబట్టి ఆయన ఒక్కడే ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఆ ఒక్కడే, ఎందుకంటే తన మీద బాధ్యత ఉన్నది, ప్రజల మీద లేదు. ఒక రాజుగా తన మీద బాధ్యత ఉంది, రాజ్యాన్ని కాపాడించిన బాధ్యత. సో శత్రువు వచ్చినప్పుడు రాజుగా ముందు నిలబడి కొట్లాడాలి, లేక యుద్ధం చేయాలి, గెలిపించాలి. మరి ఆయన ఒక్కడే దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు కదా. అందరిని ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకంటే అందరూ కూడా వచ్చి ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిని మనం ఆకర్షించిన వాళ్ళు ఉంటాం. దేవుని సన్నిధిలో మనం వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళి, అందుకే ప్రతిసారి కూడా గుర్తు చేస్తాం మరొకసారి, ఎలాంటి మీటింగ్స్ ఉన్నా, ఎలాంటి ప్రార్థనలు ఉన్నా, ఏది ఉన్నా కానీ మనం సంఘంగా కూడి ప్రార్థన చేస్తే తప్పకుండా ఏం చేస్తామంటాం? మనము విజయం పొందుకుంటాం. సో ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తాడు? తన బాధ్యత, నేను నమ్మిన దేవుడు జీవం గల దేవుడు కాబట్టి తప్పకుండా తన దగ్గరికి వెళ్తే నాకు ఒక పరిష్కారం ఉంటుంది. ఏం చేయాలో చెప్తాడు, యుద్ధం చేయాలా చేయొద్దా, లేదా ఆ శత్రు హతమారుస్తాడా అన్న ఆలోచనలు విచారణ చేస్తే ఆలోచన చెప్తాడు. కాబట్టి నేనేం చేస్తాను? నా సింహాసనాన్ని విడిచిపెట్టి, నా రాజ్యాన్ని విడిచిపెట్టి దేవుని మందిరంలోకి వెళ్తాను. దేవుని మందిరంలో నేను విచారణ చేస్తాను. దేవుని మందిరం విచారణ చేసిన తర్వాత ఏం జరిగిందో మనం గమనిస్తాం. మొత్తం చదవట్లేదు కానీ 6 నుంచి 12 వచ్చిన వరకు గమనిస్తే, అక్కడ ఎప్పుడైతే సొలొమోను మహారాజు యెరూషలేము పట్టణం లేదా మందిరము కట్టిన తర్వాత సొలొమోను ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఎలాంటిదంటే, దేవా, మరి ఇశ్రాయేలు ప్రజలంగా మేము ఎలాంటి పరిస్థితులు ఉన్నా, కష్టమైన పరిస్థితులు ఉన్నట్లయితే, మేము ఎప్పుడైతే ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తామో మా ప్రార్థన ఆలకించబడాలి. ఈ మందిరం వైపు మేము తిరిగి ప్రార్థన చేస్తాం, మేము పశ్చాత్తాపడి, ఒకరు పాపం చేస్తే మేము పశ్చాత్తాపడి నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే, నీ మందిరం దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే, అంటే దేవుని మందిరానికి మేము ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు నీవు మా మొర ఆలకించి మాకు విడుదల దయచేస్తావు అని ఆ ప్రార్థన సొలొమోను చేస్తూ వచ్చినాడు. సొలొమోను తర్వాత ఇప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడు? ఒకసారి చదువుతాం, 6 నుంచి 12 వరకు చదువు. ఒకసారి చదువు. దీనిని శాశ్వతంగా
ప్రార్థన. ఏం గుర్తు చేస్తున్నాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుడు వాళ్ళతో చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. అలాగే నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను, మనము జనవరిలో లేదంటే నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు వాగ్దానం తీసుకుంటాము. సాధారణంగా ఒక నెల 2 నెలలు గుర్తుపెట్టుకున్న తర్వాత మర్చిపోతాం. వాగ్దానం తీసుకుంటే ఎన్ని రోజులు గుర్తుపెట్టుకోవాలి? 365 రోజులు వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా ఆ వాగ్దానం దేవునికి ఇచ్చినట్లయితే జనవరికి ఇవ్వట్లేదండి, జనవరి 1 ఆ ఒక్క రోజుకి ఇవ్వట్లేదు. ఆ సంవత్సరం అంతా కూడా ఆ వాగ్దానము మీ చేతిలో నెరవేర్చబడాలి. సో ఏం చేయాలంటే మీకు గుర్తున్నారు. ఇప్పుడు యెహోషాపాతుకి యెరూషలేములో చేసే ప్రార్థన గుర్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? సొలొమోను చెప్పిన మాటలే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు ఆలకిస్తావు, మేము దిక్కులేని పరిస్థితిలో వస్తే నువ్వు మా వైపు చూస్తావు అని ఏంటి అన్ని దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. హల్లెలూయా. వర్స్ 12 మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. అంటే ఏంటిది? ఏమి చెయ్యాలో తోచని పరిస్థితుల్లో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? ప్రార్థన చేస్తే నీకు ఒక పరిష్కారం ఉంటుంది. యూ విల్ హ్యావ్ అన్ ఆన్సర్ వెన్ యూ ప్రే. When you pray అంటే when you don't know what to do, that is the time that you have to pray. ప్రార్థన చేసేటప్పుడు ఏమిటంటే ఎందుకు ప్రార్థన చేస్తారు? దేవుని దగ్గర విచారణ ఎందుకు చేస్తారు? మంచి ఆలోచనలు తెలియజేస్తాడు కాబట్టి. ఏ విధమైన ఆలోచనలు కావాలి ఆ యెహోషాపాతుకి? యెరూషలేము మందిరంలో సొలొమోను మహారాజు చేసిన ప్రార్థన ప్రకారము, అంటే వాక్యానికి అనుసారంగా ప్రార్థన చేస్తున్నాడు. బహుశా ధర్మశాస్త్రం చేసిన ప్రార్థన ప్రకారం యెరూషలేములో దేవుని సన్నిధికి వచ్చి ఈ సన్నిధిలో మొరపెట్టుకుంటే, ఈ మందిరం వైపు తిరిగి మేము మొరపెట్టుకుంటే దిక్కు లేని పరిస్థితిలో ఏమి చేయాలి అనే తోచని పరిస్థితిలో మాకు సమాధానకర్త, మాకు సమాధానం దయచేయి అని ప్రార్థన చేస్తుండగా మరి దేవుడు వాళ్ళ ప్రార్థన వినడం లేదని గమనిస్తామా? వర్స్ 15 ఏమైందండి? ఎవరు 14 గమనిస్తే ఒక యాజకుడు ఎవరు ఒక నిలబడి ఏమంటాడు? యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తారు? సహాయం చేయమని ప్రార్థన చేస్తే దేవుని వాక్యము వాళ్ళ దగ్గరకు వచ్చి సెలవిస్తున్నది, ఈ యుద్ధము మీది కాదు దేవునిది. హల్లెలూయా. ఎందుకు దేవుడు తీసుకున్నాడండి? ఎందుకంటే యెహోషాపాతు ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఆ పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించాడు కాబట్టి దేవుడు తన చేతిలో తీసుకొని యెహోషాపాతుకి మీరు చెయ్యి కూడా ఎత్తాల్సిన అవసరం లేదు, మీరు కేవలం నిలకడగా ఉండుడి, ఈ యుద్ధము మీది కాదు, ఈ యుద్ధము యెహోవాదే. The battle is not yours, the battle is God's. ఆ రోజు దేవుడు యెహోషాపాతుని దర్శించి ఆ మాట చెప్తున్నట్లయితే ఈరోజు సంఘంలో కూర్చొని వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలాంటి యుద్ధంలో నుంచి వెళ్తున్నా కానీ, ఎలాంటి భయంకర పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయపడుతున్న పరిస్థితిలో, జడియేస్తున్న పరిస్థితిలో ఏదున్నా కానీ మీరేం చేయాలి? ఆ పరిస్థితిని దేవునికి అప్పగిస్తే ఏం చేస్తుందా? యుద్ధము యెహోవాది కాబట్టి నీకు కావాల్సిన విజయము తను అనుగ్రహిస్తాడు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దేవుని తెలుసు కదా, నీ స్వయాన నీ సొంత శక్తులతో మనం ఏమి చేయలేము. దేవుని సహాయం కోరితే నీ ద్వారానే చేస్తాడు, తన స్వయాన చేస్తాడు.
ఏమన్నాడు? యెహోషాపాతు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. యెహోషాపాతు ఏమో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు నీకు వచ్చేమన్నాడు, దర్శించమన్నాడు, నువ్వు యుద్ధము చేయాల్సిన అవసరము లేదు. ఎందుకు? ఆ యుద్ధము నేను చేస్తా. దేవుడు ఎందుకు చేస్తా అంటున్నాడు? ఎందుకంటే దేవుడు యెహోషాపాతు చేసిన ప్రార్థనలో తృప్తిపరచబడ్డాడు. Amen. God was satisfied with the prayer that Jehoshaphat did. ఏ ప్రేయర్ చేస్తున్నాడు? అలా స్పెసిఫిక్గా దేవ వాళ్ళందరూ నాశనం చేయని చెప్పట్లేదండి. ఈ యెరూషలేము గురించి గుర్తు చేస్తాడు, యెరూషలేములో చేసే ప్రార్థన గుర్తు చేస్తాడు, యెరూషలేము పక్షాన విడుదల చేసిన ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఏమైంది? దేవుడు ఆసక్తితో తృప్తి కలిగి సంతోషించి మన యెహోషాపాతు నా హృదయానుసారుడు, యెహోషాపాతు నేను చెప్పినట్టు చేస్తున్నాడు. దావీదు మహారాజు ఏ విధంగా నడుచుకున్నాడు అదేవిధంగా యెహోషాపాతు కూడా దావీదు అడుగుజాడలో నడుచుడు కాబట్టి నాకు ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి ఇదిగో నేను యెహోషాపాతుని ఏం చేస్తానంట, నేను సహాయపడతాను, సహాయం చేస్తాను. యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. మరి యుద్ధం చేయకుండా మనం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నా గమనిస్తామా? చూడు, అందుకే 17వ వచనము మనం చదివినాం స్టార్టింగ్లో. ఒకసారి 17th verse చదవండి. హల్లెలూయా. యుద్ధ పంతులు చాలామంది ఇప్పుడు మనము రిపబ్లిక్ డే రోజు కానీ ఆగస్ట్ 15th రోజు ఇండిపెండెన్స్ డే రోజు కానీ మనము ఈ ఆర్మీని చూస్తాం, పోలీస్ వాళ్ళందరినీ చూస్తాం. మార్చ్ పాస్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఏ విధంగా ఉంటారు? చెల్లా చెదురుగా నిలబడతారా? ఉంటారండి. ఎట్లుంటారు? దే పొజిషన్ దెమ్సెల్వ్స్. ఏ స్థానంలో ఎవరు నిలబడాలో అదే స్థానంలో వాళ్ళందరూ నిలబడతారు. పంతులు అంటే గ్రూప్స్గా నిలబడతారు. ఆర్మీ ఒక దగ్గర, సోల్జర్స్ ఒక దగ్గర, ఎయిర్ ఫోర్స్ ఒక దగ్గర కదా, కమాండర్స్ అందరూ డిఫరెంట్ సెక్షన్స్లో వాళ్ళందరూ ఏం చేస్తారు? అందరూ కూడా నిలబడతారు. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మన భాష టీవీలో సినిమాలో ఎక్కడ చూస్తారు? యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అందరూ ఏం చేస్తారు? ఒక గ్రూప్గా ఉంటారండి. యుద్ధ పంక్తులు అంటే ఒక సెక్షన్, ఒక గ్రూప్లో ఉంటారు. సో ఉదయకాల సమయంలో వాక్యం కూడా ఏమైనా గుర్తు చేస్తుందంటే క్రైస్తవుల విశ్వాసులుగా మనం ఏం చేయాలంట? మనం యుద్ధం చేసే యుద్ధ పంక్తులు మనం ఉండాలి. యూ హ్యావ్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్. మీరు నిలకడగా ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తున్నది, మీరు నిలకడగా ఉన్నట్లయితే ఇఫ్ యూ పొజిషన్ యువర్ సెల్ఫ్, మీరు ఏం చేయాలంట? కేవలం ఒక హెచ్చరికండి, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. యూ షల్ నాట్ నీడ్ టు ఫైట్ ఇన్ దిస్ బ్యాటిల్. ఫస్ట్ థింగ్ ఏంటిది? మీరు ఈ యుద్ధము చేయాల్సిన అవసరం లేదు. అవునా? రెండోది, సెట్ యువర్ సెల్ఫ్, స్టాండ్ యీ స్టిల్. పొజిషన్ యువర్ సెల్ఫ్. మీరు యుద్ధం చేయడానికి వెళ్తున్నారు కదా, సో మీరు చర్చ్ని వదిలేసి యుద్ధం చేసే ఆ ఫీల్డ్, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళండి. యుద్ధ పంక్తులు మీరు అందరు నిలబడండి. ఎందుకు? శత్రువులు మిమ్మల్ని చూసినప్పుడు యుద్ధం చేయడానికి వచ్చినాడు అనుకోవాలి, కానీ యుద్ధం చేసే పరిస్థితి వచ్చినప్పుడు మీరు యుద్ధం చేయరు. నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను. సో దేవుడు యుద్ధం చేస్తాడు కాబట్టి ఇప్పుడు నేను నా టెంట్లోకి వెళ్ళి పడుకుంటాను కాదండి. నువ్వు వెళ్ళాలి. నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నేను చేసేది నేను చేస్తా. సో నువ్వేం చేయాలంట? నువ్వు కేవలము నిలకడగా ఉండాలి. స్టాండ్ స్టిల్ అని వాక్యం రాబడ్డది. పొజిషన్ యువర్ సెల్ఫ్. ఎందుకు? మీరు నిలకడగా నిలబడినట్లయితే, అక్కడ నిలబడి చూస్తున్నట్లయితే మీరు ఏం చూస్తారంట? స్టాండ్ యీ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. యెహోవా మీకు ఇచ్చు రక్షణని మీరు చూడాలి. నేను దేవుడు యుద్ధం చేస్తాను కాబట్టి చలో మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మన ఇళ్ళకి మనం వెళ్ళిపోదాం అనుకుంటే యుద్ధం గెలవటము, రక్షణ చూడటము వాళ్ళకి కుదరదు. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మీరు అందరూ ఎక్కడ నిలబడ్డారో అక్కడ నిలబడండి. మీరు అక్కడే స్థిరపరచబడండి. యూ పొజిషన్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. యెహోవా మీకు ఇచ్చిన రక్షణని మీరు చూసేదారు. ఇంకేమన్నాడు? భయపడకుడి, చెడియకుడి. ఆమేన్. భయపడకుడి, చెడియకుడి. రేపు వారి మీదికి పోడి, యెహోవా మీతో కూడా ఉండును. ఏమన్నాడు? మీరు వెళ్ళండి, యుద్ధం చేయడానికి వెళ్ళండి, నేను
తోచని పరిస్థితిలో ప్రార్థన చేస్తే దేవుడు ఉన్నాడు, మీరు ప్రార్థన చేయండి. ఇలాంటి ప్రార్థన వాక్యానికి అనుసారమైన ప్రార్థన చేస్తారు కాబట్టి నేను మీరు చేసిన ప్రార్థన విన్నను, తృప్తి పొందినను. ఇదిగో నేను మీ పరిస్థితిలో జోక్యం చేసుకుంటా, నేను మీతో కూడా ఉంటాను. మీరు వెళ్ళండి. అయ్యో దేవా నాతో అవ్వట్లేదు, నాతో కుదరదు, నేను చెయ్యలేను, నాతో అవ్వదు అనుకుంటే ఏదైతే నీతో జరగదో నీ ద్వారానే జరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వు చేతులు ఎత్తేసి నాతో కాదు అన్నావు, నీతో కాదు నీ 100% నీ ద్వారానే చేపిస్తాడు. అంటే దేవునితో సమస్తం సాధ్యం. అంటే నువ్వేం చేయాలి? నువ్వు కేవలము తన సంఘంలో, తన మందిరంలో, తన దృష్టిలో, తన అధికారానికి మీరు కేవలము ఒప్పుకోవాలి, లోబర్చుకోవాలి, సమర్పించుకోవాలి. యెహోషువ కేవలం సమర్పించుకున్నాడండి. దేవుడు నాకు 1,00,000 మంది నీవు, 2,00,000 మంది నీవు అని అడగట్లేదు. దేవుడి సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు యుద్ధము నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థన విన్నాను, ఇదిగో నేను వస్తాను, నీకు ఏం చేస్తానంట, నేను గెలిపిస్తాను. ఎందుకు యెహోషువ విషయంలో దేవుడు అంత శ్రద్ధ చూపెట్టినాడు? ఎందుకంటే యెహోషువ ఇంతకు చెప్పినట్టు దావీదు మహారాజు ప్రకారం తను ఇచ్చిన ఆ స్టాండర్డ్లో దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు కాబట్టి హీ వాక్ పర్ఫెక్ట్లీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అంటే అన్య దేవతలకి ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేయకుండా దేవునికి ప్రాముఖ్యత ఇస్తా వచ్చిన తన జీవితంలో కాబట్టి ఏం చేశాడు? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుని శరీరంలో పొరపెట్టుకున్నాడు, దేవుని తన పరిస్థితిలోకి దిగొచ్చినాడు. మనము దేవుని ఆహ్వానించాలి. నేను ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ వచ్చినాను, నా ప్రార్థన దేవుడు వినట్లేదు కాబట్టి మనం చాలాసార్లు ప్రార్థన చేయటం మానేస్తాం. దేవుడికి సమస్తం ఎరిగినవాడు కదా, చూస్తున్నాడు కదా, మరి నేను ఇంతకాలం ప్రార్థన చేసి ఎందుకు చేయలేదంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొన్ని సంవత్సరాలనే కాదు, ఆ అంశము నీ జీవితం తీర్చబడాలంటే ప్రార్థన చేయటము మానద్దు. నువ్వు ఏ రోజైతే మానేస్తావో ఆ రోజే దేవుడు తీర్చండి, నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి ఇదిగో నీ జీవితంలో ఆ క్రియ జరగదు అని చెప్తూ ఉంటాను. సో యెహోషువ ఏం చేస్తాడు? 17వ వచనంలో హి హాస్ టు పొజిషన్ అంటే ఇన్స్ట్రక్షన్స్ అండి. ఏం చేయాలి ఇన్స్ట్రక్షన్స్? యూ జస్ట్ స్టాండ్ స్టిల్, యుద్ధ భక్తులు మీరు నిలబడండి. ఏం చేయాలి తర్వాత? మీరు భయపడద్దు, మీరు దిగులు పడద్దు, మీరు జడియకూడదు. తర్వాత ఏం చేయాలి? మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వెళ్ళండి యుద్ధం చేయడానికి. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు యుద్ధ పరికరాలను ఏం తీసుకొని వెళ్ళలేదండి. ఏం తీసుకెళ్ళండి గమనిస్తారా? verse 18 and 19. ఒకటి సాగిలపడి నమస్కరించి, రెండోది ఏంటంటే నా చివరి యెహోవాను స్తుతించిరి. దేవుని స్తుతించి దేవుని ఆరాధించినప్పుడు, దేవుని సన్నిధిలో సాగిలపడినప్పుడు, దేవునికి మనం ఏం చేస్తాం? ఆరాధన అర్పించినప్పుడు ఏం చేస్తామంట? దేవునికి అదే కావాల్సిందండి. నీ శక్తి సామర్థ్యత, నీ ఆస్తులు అంతస్తులు ఏది అవసరం లేదు. మనం సృష్టించబడ్డాము దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించాలి. సో యుద్ధము చేయడానికి వెళ్ళక ముందు మనం సాధారణంగా ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాము? ఏదైనా జరిగిన తర్వాత. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? దేవుడు మా ప్రార్థన విని మమ్మల్ని ఏం చేస్తాడంట? ప్రోత్సహించినాడు. మీరు భయపడకండి, జడియకండి, మీరు యుద్ధం చేయడానికి వెళ్ళండి, యుద్ధం నేను చేస్తాను, మిమ్మల్ని గెలిపిస్తాను అన్న మాట వాళ్ళు విన్న తర్వాత ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంట? స్తుతి ఆరాధన చేస్తున్నారు. సాగిలపడి నమస్కరించి దేవుని ఆరాధించి. మనమున్న కష్ట సమయంలో, మనమున్న కష్ట పరిస్థితిలో కొద్ది సమయం మీరు తీసుకొని మీరు స్తుతించి ఆరాధిస్తుండగా నీ స్తుతి ఏం చేస్తారంట? స్తుతి ఏంటంటే ఒక విరుగుడు. చాలాసార్లు పాము కాటితే మనం విరుగుడు అంటాం కదా. పాము కాటినప్పుడు ఏం చేస్తాం? ఆపరేషన్ ఏం చేయరు, విరుగుడు మంది వేస్తారు. అదేవిధంగా మనమున్న పరిస్థితుల నుంచి
మనం విడిపించబడాలి, మనకు విడుదల కావాలంటే మన విరుగుడు ఏంటిది? స్తుతి, ఆరాధన. మనం వెళ్తున్న పరిస్థితుల్లో మనకు ఒక విరుగుడుగా ఉంటుంది. ఇట్ విల్ బ్రేక్. వాట్ విల్ బ్రేక్? ప్రైజ్ అండ్ వర్షిప్ విల్ బ్రేక్ ఎవ్రీ స్ట్రెస్ ఇన్ యువర్ లైఫ్. నీవు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో. అందుకే దేవుడు ఎప్పుడైతే సౌలు మీదకి ఆ దురాత్మ వస్తుందో ఇప్పుడు ఏం చేస్తాడు? మెజిషియన్స్ వచ్చినారా? రాలేదు. ఎవరు వచ్చిందండి? దావీదు వచ్చినాడు. దావీదు వచ్చి ఏం చేస్తాడు? తల మీద నూనె పోసి చేయబెట్టి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? కేవలం దాని ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడు. అంటే స్తుతి ఆరాధన చేస్తుండగా, వాయిద్యాలు వాయిస్తుండగా ఏమైనా తన మీద ఉన్న దురాత్మ, తనలో ఉన్న దురాత్మ ఆ పరిస్థితిని, ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడం మనము గమనిస్తున్నాం. స్తుతి ఆరాధన అనగానే ఈ మ్యూజిక్ అంతా ఇంపార్టెంట్ కాదండి. నీ హృదయము, నీ నోటి ఉన్న మాట ద్వారా స్తుతించి ఆరాధించగలదు. యాజ్ యూ ఆర్, నువ్వు ఏ విధంగా ఉన్నావో, నువ్వు ఏ స్థానంలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు కేవలం ఏం చేయాలంట? నువ్వు నిలకడగా ఉండి పొజిషన్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. నువ్వు నిలకడగా ఉండు. నువ్వు ఏ స్థానంలో నిలబడో ఆ పంక్తులలో నిలబడి, యుద్ధము పంక్తులో నిలబడి నువ్వేం చేయాలంట? నీ ఖడ్గం ఎక్కడుందో, నీ బాణం ఎక్కడుందో ఇవన్నీ వెతుక్కోకు. నువ్వేం వెతుక్కోవాలి? నీ హృదయ అంతంగా నుంచి దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. సాగిలపడి నమస్కరించిన తర్వాత ఏం జరిగిందో మనం గమనిస్తాం. 20 గమనిస్తే ఏమన్నాడు? యెహోషాపాతు వాళ్ళందరూ వెళ్ళిపోకముందు ఇక్కడ నిలబడి ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాని మీరు నమ్ముడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవుని నమ్ముకుంటే స్థిరపరచబడతారు. తర్వాత ఆయన ప్రవక్తలను నమ్ముకొని అప్పుడు మీరు కృతార్థులకు అని చెప్పారు. యు విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఏమైనా ఇంగ్లీష్లో అయితే బిలీవ్ ఇన్ ద లార్డ్ యువర్ గాడ్, సో షల్ యూ బి ఎస్టాబ్లిష్డ్. బిలీవ్ ఇన్ హిస్ ప్రాఫిట్స్, సో షల్ యూ ప్రాస్పర్. నువ్వు వర్ధిల్లుతావు అని వాక్యం చదువుతున్నది. ఇప్పుడు యెహోషాపాతు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాలి? యెహోషాపాతుతో మాట్లాడాలి. కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? వేరే మూడో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు? యాజకుడు, ప్రవక్తను. అక్కడ ఏం చేస్తాడు? తన దేవుని స్వరాన్ని వెళ్ళి వచ్చి ఎవరితో చెప్పాడు? యెహోషాపాతుకు ఒక వాగ్దానం ఇచ్చాడు. భయపడకని జరగని, దేవుడు మీకు తోడైనాడు, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, యుద్ధంలో మిమ్మల్ని గెలిపిస్తాడు. అంటే ఇప్పుడు యెహోషాపాతు ఏమని ప్రజలకు చెప్తున్నాడు? మీ పైన ఉన్న రాజుని, రాజ్యాంగాన్ని మీరు నమ్మకండి, దేవుని నమ్మండి, దేవుడిని ఏర్పాటు చేసిన ప్రవక్తలను మీరు నమ్మండి. దేవుని నమ్ముకుంటే ఏమవుతుందంట? బిలీవ్ ఇన్ ద లార్డ్ యువర్ గాడ్, సో యూ షల్ బి ఎస్టాబ్లిష్డ్. మీరు స్థిరపరచబడతారు. దేవుని నమ్ముకుంటే మీరు స్థిరపరచబడతారు, ప్రవక్తలను నమ్ముకుంటే మీరు వర్ధిల్లుతారు అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. సో ఎవరిని నమ్మాలి? మీ కొరకు ప్రార్థన చేసిన మీ కాపరిని మీరు నమ్మాలి. దేవుడి వాక్యాన్ని మీరు నమ్మాలి. దేవుని పైన నమ్మకం మీరు కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలి. ఎందుకంటే యుద్ధం ఎవరు గెలిపించినాడు? యెహోషాపాతు కాదు, దేవుడు గెలిపించాడు. ప్రవక్త ద్వారా ఒక మాట విడుదల చేయబడ్డాడు. ఇప్పుడు యెహోషాపాతు నేను గొప్పని చెప్పుకోవట్లేదు, తాను తగ్గించుకొని దేవునికి మహిమ ఘనత చెల్లిస్తాడు. అదేవిధంగా దైవ జనులను కూడా తను ఏం చేస్తాడ? గౌరవిస్తున్నాడు. బిలీవ్ ఇన్ ద లార్డ్ అండ్ బిలీవ్ ఇన్ ద కింగ్ అని చెప్పట్లేదు. బిలీవ్ ఇన్ ద లార్డ్ అండ్ బిలీవ్ ఇన్ ద ప్రాఫిట్స్. దేవుని నమ్మండి, ప్రవక్తలను మీరు నమ్మండి. ఏమైందండి? వాళ్ళు ఎప్పుడైతే నమ్మకం కలిగినారో, మరి 21 వచనం నుంచి 24 వచనం గమనిస్తే దేవుడు వాళ్ళ యుద్ధాన్ని గెలిపించడం మనం గమనిస్తున్నాం. ఏ విధంగా
గెలిపించాడు? వీళ్ళు కేవలము స్తుతించినారు, ఆరాధించినారు, సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. యుద్ధం చేయడానికి బాణాలు, ఖడ్గాలు ఏది తీసుకెళ్ళలేదండి. కేవలం యుద్ధ పంక్తులు, దే ఆర్ సపోజ్ జస్ట్ పొజిషన్ అంటే వాళ్ళు కేవలం నిలబడ్డారు అంతే. నిలబడినారు, దేవుని స్తుతించినారు, దేవుని ఆరాధించినారు, సాగిలపడ్డారు, నమస్కారం చేస్తున్నారు. అంతా ఏం చేస్తాడు? దేవుడు వెళ్ళి వాళ్ళు కొట్టుకొని చనిపోయేలాగా చేస్తున్నారు. వీళ్ళు ఒక యుద్ధం చేయడానికి ఒక ఖడ్గం తీయలేదు, కత్తి తీయలేదు, బాణం ఇస్తలేదు, కానీ ఏమి చేయకుండా కేవలం స్తుతి ఆరాధన ద్వారా, దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే ద్వారా, దేవా మాకు ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో మీరు ఏం చేయకండి, మీరు కేవలం నిలకడగా ఉండుడి. దేవుడు మీ జీవితంలో చేసే రక్షణ కార్యం మీరు గమనించండి. You have to just see with your eyes the salvation of the Lord. You have to just stand on your feet. మీరేం చేయాల్సిన అవసరం లేదు. కష్టమా? చూడటము, నిలబడటం కష్టమా? ఆ పంక్తులలో నిలబడడం కష్టమా? కాదండి. దేవుని స్తుతించడం కష్టమా? దేవుని ఆరాధించడం కష్టమా? ఏదైతే సులువైన కార్యం చేయగలుగుతావో అది మాత్రమే నీకు చెప్పినాడు. కష్టమైన పని దేవుడు తీసుకుంటాడు. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఆ శత్రులంతా ఏం చేశాడ? ఒకరినొకరు కొట్టుకొని వాళ్ళ కొట్టుకొని చనిపోయినారు. వీళ్ళు ఒక యుద్ధం చేయలేదు, ఒక రాయిస్తుంది, ఏం చేయలేదండి. మార్నింగ్ లేసి చూసేసరికి అంతా కూడా డెడ్ బాడీస్ ఉన్నాయి అక్కడ. ఏమైనా ఒకసారి చదువుదామా? 21 నుంచి 24 వరకు. తప్పించుకోలేదు. అది చూడండి, ఎంతమంది అయితే అంటే 3 సైన్యాల నుంచి 3 రాజ్యాల నుంచి ఎంతమంది అయితే యుద్ధం చేయడానికి వచ్చినారో ఒక్కడు కూడా తప్పించుకోలేదు. ఏమని చదివినాము? ఒకరినొకరు కొట్టుకొని చనిపోయినారు. దానికన్నా ముందు ఏం చూసినాము? వాళ్ళందరూ కూడా స్తుతి ఆరాధన ఏమన్నారు? మర్సీస్ ఆఫ్ ద లార్డ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరం ఉండును. అలాగే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఏం చేస్తున్నప్పుడు దేవుని నామాన్ని వాళ్ళు హెచ్చిస్తున్నారు, దేవుని నామాన్ని గణపరుస్తున్నారు, దేవుని నామాన్ని హెచ్చిస్తున్నారు, వాళ్ళు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వాళ్ళు పంక్తులలో నిలబడి యుద్ధ పంక్తులు ఏ విధంగా ఉన్నాయి? ప్రైజ్ అండ్ వర్షిప్ సర్వీస్గా ఉన్నారండి. అంటే క్వాలిటీ వెళ్తున్నది. దేవుడి దృష్టిలో అందరూ కూడా క్వాయర్ అంటే ఏంటిది? పాటలు పాడుకుంటూ వెళ్ళినారు, వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్ళినారు. యుద్ధం చేయడానికి ఏం తీసుకెళ్ళాలి? యాక్చువల్గా యుద్ధంలో ఉపయోగించే పరిక్రమాలు తీసుకెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? లేవీయులు వీళ్ళందరూ కలిసి దేవుని స్తుతిస్తూ దేవుని అంటే ప్రొసెషన్ తీస్తున్నారు. యుద్ధం చేయడానికి వెళ్ళండి అంటే వాళ్ళు ఏం చేస్తారంట? బరాత్ తీస్తున్నారు. కానీ దేవుడు చేస్తాడు, మీరు చేసేది చేయండి. ఏం చేయాలంటే మీరు కేవలం స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ శత్రుల గుంపులో, శత్రుల మైదానంలో ఏం చేస్తున్నాడు? ఒకరినొకరు కొట్టుకొని చనిపోయేలాగా దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు గెలిచినారో, ఎవరైతే యుద్ధం చేయడానికి వచ్చినారో ఏ ఒక్కడు కూడా తప్పించుకొని పోలేదంట. అనుకుందాం 1,00,000 మంది వస్తే 1,00,000 మంది కూడా హతమార్చబడ్డారు. 1,00,000 మందిని చంపాలంటే మరి ఎవరికి శక్తి కావాలి? యెహోషువ దగ్గర సైన్యం లేదు, లేదంటే సాయం చేసేవారు వేరే రాజు లేరు, ఎవరు లేరు. కానీ దేవుని పైన ఆధారపడ్డప్పుడు దేవుడు తన పరిస్థితుల్లో జోక్యం చేసుకొని తన యుద్ధము చేసి గెలిపించి ఏం చేస్తాడు? మనకి విశ్రాంతి ఇచ్చినాడు. మనం కూడా అనేక యుద్ధాల నుంచి వెళ్తామనుకుంటాం. కొంచెం అనుకున్నాం గడిచిన 6 నెలలు ఏది సులువుగా వెళ్ళకపోయినచ్చు. ఇక్కడ మేము ఈ సంవత్సరము మధ్యలో నిలబడ్డాము.
మరి ముందున 6 నెలలు కూడా అదే విధంగా గడుస్తాయా, లేదంటే నువ్వు మార్చబోతున్నావా? రానున్న 6 నెలలు మార్చబడాలంటే నువ్వేం చేయాలంట? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో మొరపెట్టుకుంటే నీ ప్రార్థన వింటాడు. నువ్వు ఏ సమస్య కొరకైతే ప్రార్థన చేస్తావో ఆ సమస్య దేవుని చేతులకు అప్పగిస్తే దేవుడు తీసుకొని ఆ సమస్యను తొలగించి నీకు కావాల్సిన విశ్రాంతి ఇస్తాడు. అందుకే వాక్యంలో రాయబడ్డది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి. దేవుని దగ్గర వెళ్ళకుండా అన్ని ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గర వెళ్తాము కదా. గొప్ప గొప్ప ప్రవచనాలు చేసే వాళ్ళ దగ్గర, గొప్ప గొప్ప ప్రార్థన చేసే వాళ్ళందరి దగ్గర వెళ్తున్నాము. వాళ్ళందరి దగ్గర తర్వాత వెళ్ళండి, మొదట దేవుని దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ గివ్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి మీరు ప్రాముఖ్యత ఇచ్చినట్లే. యెహోషువతో ఫస్ట్ ఆ ప్రవక్త దగ్గర వెళ్ళి నువ్వు విచారించమని అడగట్లేదు. ప్రవక్త కాదు, నేను రాజుని, మొదట నేను దేవుని మందిరం వెళ్తాను, నేను విచారిస్తాను, దేవుడు నాతో మాట్లాడతాడు. ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా మాట్లాడించాడు. దేవుడు క్రమం కలిగిన వాడు, క్రమం తప్పడండి. దేవుడు డైరెక్ట్గా యెహోషువతో మాట్లాడచ్చు, కానీ దేవుడు క్రమం ఏంటిది? మనము మొరపెట్టుకుంటే ప్రవక్తల ద్వారా కానీ యాజకుల ద్వారా కానీ దేవుడు మాట పంపించేవాడు. ఆ రోజులో ఆ విధంగా ఉండదు. ఏమైనా ఇప్పుడు ఏం చేస్తాము? మనమున్న పరిస్థితుల్లో మరి గడిచిన 6 నెలలు మేము ఇంతవరకు చూసినాము. వెనుక మీరు చూస్తే మంచి జరిగిండొచ్చు, చెడు జరిగిండొచ్చు, కానీ ముందున్న 6 నెలలు నువ్వు మా కొరకు ఈ సంవత్సరం ఏదైతే సిద్ధపరచావో అది మేము పొందుకునేలాగా మాకు సహాయం చేయి. మా మార్గము సరళం చేయి. మేము ప్రార్థన చేస్తాం, మేము తప్పిపోము, ప్రార్థన చేయటం మానము. మమ్మల్ని ఇంకా ప్రేరేపించండి. వాక్యం చదవటము మానము, ప్రార్థన చేయడం మానము, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడము మానము. కష్టమైన పరిస్థితి వెంటనే మీరు ఎక్కడున్నా అక్కడ మీరు ఏంటంటే పొజిషన్ యువర్ సెల్ఫ్, నిలకడ ఉండు. బార్డర్లో ఏం చేస్తామండి? బార్డర్లో అందరూ ఏం చేస్తారు? అందరూ కూడా దే హ్యావ్ టు టేక్, అంటే యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉండడం లేదు. దే హ్యావ్ టు పొజిషన్ దెమ్ సెల్ఫ్. రాళ్ళ వెంటలో, కొండ వెంటలో, ఇక్కడ గుహలలో ఇక్కడ దాస్తులు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్లో ఉండకుండా వేరే ప్లేస్లో ఉండాలని తప్పకుండా హతమార్చబడుతుంది. నువ్వు ఏ ప్లేస్లో ఉండాలో అదే ప్లేస్లో ఉండాలి. గాడ్ హెస్ ఎస్టాబ్లిష్డ్. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్లయితే ఏం చేస్తాడంట? దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. దావీదు గొర్రెల కాపరి ఉన్నాడు, గొర్రెలను కాపాడుకుంటూ ఉన్నాడు. ఆయన స్థానం విడిచిపెట్టదండి. సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? నువ్వు అక్కడ కాదు, ఎక్కడ ఉండాలంట? ఫిలిస్తీయులు గొడవ పడుతున్నారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలి. సో దేవుడు ఎప్పుడైతే స్థలం మార్చినాడో ఏం చేశాడు? తన ప్రణాళికని చూపిస్తూ ఉన్నాడు. ఒక జెస్సీ దావీదుని పిలిచి ఆ లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ ఇచ్చి పంపించకపోతే దావీదు గొలియాతుని చంపేవాడు కాదు. ఉన్న స్థానం నుంచి దేవుడు స్థానాన్ని మారుస్తాడు. నీ సొంతంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. యోనాకేమో నినివే పట్టణం వెళ్ళమంటే ఆ దేవుడు ఇచ్చిన స్థానం, దేవుడు ఇచ్చిన ఆ స్థలాన్ని విడిచిపెట్టి వేరే పట్టణానికి పరిగెత్తిపోతుంటే తన నష్టమైనడు, తనతో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా నష్టం కలిగించాడు. దేవుడు ఏం చేస్తాడు? నీ స్థానం ఇక్కడ కాదు, నీ స్థానం నినివే పట్టణం. అక్కడికి వెళ్ళి నువ్వు వాక్య పరిచయం చేయి, నీ ద్వారా నినివే పట్టణం రక్షింపబడుతుంది. సో మనం అడగాలి, దేవా నేను ఏ స్థానంలో ఉండాలి? నన్ను అదే స్థానంలో నన్ను నిలకడగా ఉంచు. ఎందుకంటే నీవు నా పట్ల చేసిన రక్షణ కార్యం నేను అనుభవించాలి, నేను చూడాలి. మనము అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 అనేది ఒక సంవత్సరం అండి. మనం జనవరి 1 మనం ప్రయాణం ఆరంభించినాము. ఎక్కడికి వచ్చాము? సగం దారి వచ్చినాము. మన హాఫ్ వే గేమ్, నెక్స్ట్ హాఫ్ ఇంకా ఉంది. ఇంకా 186 రోజులు ఉన్నాయి, 26 వారాలు ఉన్నాయి, 6 నెలలు ఉన్నాయి. ఏం చేయాలంటే మనము ఈ ప్రయాణంలో మరి దేవుడు ఇంతవరకు నడిపిస్తే దేవుడు ముందు కూడా ఖచ్చితంగా నడిపిస్తాడు. మరి నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 13, 14 వచ్చి మనం గమనించాలి. అందుకు మోషే భయపడక
దీనికన్నా ముందు ఏం చేయాలి అంత చదవలేదండి. ఏం చేశారంట, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలు ఉన్నప్పుడు దాదాపు 430 సంవత్సరాలు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఏం చేశాక ఒక విమోచకుని పంపించాడు, డెలివరీని మోషన్ పంపించాడు. మోషన్ పంపించిన తర్వాత మోషన్ ద్వారా ఏం చేశాడు, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినారు. అక్కడ రాయబడుతుంది ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్, అంటే ఐగుప్తు దేశం అడుగుపెట్టినప్పటి నుంచి మనకు అర్థమయ్యేలాగా మనకి జనవరి 1 స్టార్ట్ అయింది. అవునా? అంటే కృత సంవత్సరం ఆరంభమైంది. గడిచిన సంవత్సరం అంటే ఏంటిది, వాళ్ళు బానిసలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటిది, బానిసత్వం నుంచి విడిపించబడి ఇక్కడికి వచ్చారు, స్వేచ్ఛలోకి వచ్చారు, ఇండిపెండెన్స్లోకి వచ్చినారు. సో వాళ్ళ సంవత్సరం ఇక్కడ నుంచి ఆరంభమైంది. ఐగుప్తు దేశం నుంచి బయట అడుగుపెట్టిన రోజు మనకు సంవత్సరం ఆరంభమైంది. సో సంవత్సరం ఆరంభమైన తర్వాత కొద్ది కాలం తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఈ ప్రయాణం ఎక్కడికి వచ్చారు, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఏం చేయడం స్టార్ట్ చేశారు, వెనుకకి తిరిగి చూస్తున్నారు. మేము అక్కడ ఉంటేనే బాగుండు కదా, అక్కడ సమాధి పెట్టి లేవా, సమాధి తోటలు లేవా కదా, అక్కడ తినడానికి ఆహారం లేదా, అన్నీ మాట్లాడుతున్నారు. కానీ మోషే ఏం చేస్తాడు, ఒక నాయకుడిగా, ఒక లీడర్గా తన బాధ్యత తీసుకొని, యాక్చువల్ మోషన్ చేయాలి, మీ సావు మీరు సావంటారు, నాకు అనవసరము, నా దారి నేను చూసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నేను నా భార్యని, నా పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి మీ కొరకు ఈ 40 సంవత్సరాలు నేను కష్టపడి చేస్తుంటే మీరు నా వైపు తిరిగి దేవుడికి విరుద్ధంగా, నాకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. నేను ఎందుకు ఇవన్నీ భరించాలి, నేను ఎందుకు ఇవన్నీ అనుభవించాలని ఏం అనట్లేదండి. ఏం చేస్తున్నాడంట, దేవునికి మొర పెట్టుకుంటే. అందుకే మోషే ఏమన్నాడు, ఇంతకు ఏం చేసాము, పొజిషన్ యువర్ సెల్ఫ్, మీరు ఊరెక్కనే నిలబడి, స్టాండ్ స్టిల్. వీళ్ళందరూ ఏం చేయాలి, యాక్చువల్గా అయితే వెనుక వచ్చే రథాన్ని, గుర్రాన్ని, లేదంటే ఐగుప్తుని చూసి భయపడుతూ ఉన్నారు. సో భయపడుతున్నప్పుడు ఏం చేయాలంట, ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తుకొని వెళ్ళాలి. ఎంత దూరం అంటే అంత దూరం, కానీ పరిగెత్తట్లేదండి. మోషే ఏం చేస్తాడు, ప్రార్థన చేసి. అందుకే ఇక్కడ ఏమని రాయబడలేదు, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూసిన ఐగుప్తులని ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా. యెహోషాపాతు గురించి చదివాము. యెహోషాపాతు ఏ సైనికులనైతే చూస్తున్నారో, ఏ రాజ్యాలైతే వాళ్ళ పక్షాన వచ్చినారో ఇక మీదట వాళ్ళని ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకు, యెహోవా, యుద్ధము యెహోవాది. వాళ్ళందరూ ఏం చేశారంట, ఊరికే నిలకడగా ఉండి వాళ్ళ కళ్ళారా వాళ్ళ జీవితంలో జరిగిన రక్షణ కార్యం వాళ్ళు చూడగలిగినారు. ఇక్కడ కూడా మోషే ఏం చేస్తున్నాడు, మీరు కేవలం నిలబడండి, చూడండి, దేవుడు మీ పట్ల చేసిన కార్యం మీరు అనుభవిస్తారు. ఈ ఐగుప్తులను ఇక మీద మీరు చూడరు, ఎందుకంటే దేవుడు యుద్ధం యెహోవాది కాబట్టి యుద్ధంలో దేవుడు ఏం చేస్తాడు, ఐగుప్తులను నాశనం చేస్తాడు. అందుకే 14 వచనం ఏమని రాయబడ్డది, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలెనని ప్రజలతో చెప్పారు. హల్లెలూయా. యుద్ధము యెహోవాది. యెహోషాపాతు జీవితంలో యుద్ధము యెహోవాది అన్నాడు. ఇక్కడ మోషే దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు, యుద్ధము యెహోవాది. అంటే ఏంటిది, సంవత్సరం ఆరంభంలో నీతో ఉంటే సంవత్సరం అంతవరకు కూడా నేను మీకు తోడై ఉంటాను. ద్వితీయోపదేశకాండం 11-12 గమనిస్తే దేవుని కన్న దృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా తన దృష్టి మనపైన ఉంటుందని వాక్యంలో రాయబడ్డది. సో దేవుని బాధ్యత ఏం తీసుకున్నాడు, ఐగుప్తు దేశం నుంచి బయట అడుగుపెట్టి కొత్త సంవత్సరం ఆరంభించిన రోజు నుంచి వాగ్దాన దేశంలోకి వెళ్ళేంత వరకు కూడా ఎవరి బాధ్యత, దేవుని బాధ్యత. కానీ ఈ 1 నుంచి 31 వరకు ఈ జర్నీలో ఏం చేయాలంట, ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో మొదలుపెట్టుకోవాలి, దేవుని పైన ఆధారపడాలి, కొనగొద్దు, సనగొద్దు. కేవలం ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. మీరు ఊరకే నిలకడ ఉండుడి, మీరు మోషే విషయంలో గొనగకండి, సనగకండి, నా విషయంలో గొనగండి, సనగకండి. ఎందుకంటే గడిచిన వారంలో, గడిచిన 10 రోజుల్లో అనేక అద్భుతాలు, సూచకులు మీ కళ్ళారా చూసినారు. ఐగుప్తు ప్రజలతో నేను ఏం చేస్తున్నాను, వాళ్ళ కుమార్తె చనిపోయినా కానీ మీ ఇంట్లో ఒక చావు కూడా జరగలేదు. అక్కడంతా చీకటి ఉంటే మీరంతా వెలుగులో ఉన్నారు కదా. వాళ్ళ పంటలు నాశనం అవుతాయి, మీ పంటలు మీరు అనుభవించినారు.
అక్కడంతా ఆ నీళ్ళు రక్తంతో మార్చబడితే మీరు మంచి శ్రేష్టమైన నీళ్ళు తాగగలరు. అన్నీ కూడా పూర్తి చేసి మీరు ఊరికే నిలకడ ఉండి యుద్ధము యెహోవాదే. ఏ ఐగుప్తిని అయితే మీరు చూస్తున్నారో ఇక మీదట మీరు చూడరు. ఐగుప్తి అనగానే వాళ్ళకి ఏం గుర్తొస్తుందంటే, ఇస్రాయేలు ప్రజలకు ఏం గుర్తొస్తుంది? శ్రమ మాత్రమే గుర్తొస్తుంది, బానిసత్వం గుర్తొస్తుంది, ఆ కొరడతో కొట్టడం గుర్తొస్తుంది. వాళ్ళు ఇటుకలు చేయడానికి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి కూడా ఇవ్వడం మానేస్తున్నారు. సరైన ఆహారం లేదు. బానిసత్వం అంటే కనీసం వాళ్ళు మంచి ప్యాంటు షర్ట్ వేసుకునే పరిస్థితి కూడా లేదు, మంచి బట్టలు వేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దివారాత్రాలు వాళ్ళు ఏం చేస్తుంట బానిసత్వంలో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ నుంచి లేట్ వరకు కూడా వాళ్ళు ఇటుకలు చేస్తుండాలి, బట్టలు కడుతూ ఉండాలి, వాళ్ళు శ్రమలు కూడా వెళ్తున్నారు. అమ్మ బాబు మేము ఇంకా మీదట ఐగుప్తి వైపు చూడము, ఐగుప్తులో మేము ఎంటర్ కాము. ఎందుకంటే చాలు దాదాపు 400 సంవత్సరాలు మేము అనుభవించాము, ఇక మీద అనుభవించడానికి మేము సిద్ధంగా లేము. మరి దేవుడు జోక్యం చేసుకొని కదా ఎర్ర సముద్రాన్ని దాటించినాడు. ఎర్ర సముద్రం దాటించి అద్భుతము. ఈ ఐగుప్తు దేశం బయటికి రావడము, ఎర్ర సముద్రం దాటడం ఒక 6 నెలలుగా మనము అనుకున్నట్లయితే మరి నెక్స్ట్ 6 months వాళ్ళు వాళ్ళ జీవితం గడిచిందా? గడవలేదండి. ఏం చేసినట్ట గొనిగినారు, సనిగినారు. ప్రతి విషయాన్ని కూడా ఆహారం కొరకు కదా, మాంసం కొరకు, నీళ్ళ కొరకు గొనుగుతూ సరుకు ఏం చేశాడ వాగ్దాన దేశంలోకి వాళ్ళు అడుగు పెట్టలేకపోయినారు. ఎంతమంది అయితే ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చినారో ప్రతి ఒక్కరు కూడా అరణ్యంలో నాశనమైనారు. 6 నెలలు గడిపితే నెక్స్ట్ 6 monthsలో మనకు కావాలని కాదు. ఏం చేయాలంట? దేవుడి విషయం అంటే మొదటి 6 నెలలు దేవుడి పైన ఏ విధంగా ఆధారపడ్డామో అదేవిధంగా మనం దేవుడి పైన ఆధారపడితే ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే దేవుడు మీకు ఉత్తరం ఇచ్చేవాడు. గాడ్ విల్ ఆన్సర్ యూ. బ్యాటిల్ ఈజ్ నాట్ యోర్స్, బ్యాటిల్ ఈజ్ గాడ్స్. ఆ బ్యాటిల్ ఏదైనా కానీ, మీ పర్సనల్ లైఫ్ అయినా కానీ, ఫ్యామిలీ లైఫ్, చర్చ్ లైఫ్, మినిస్ట్రీ, జాబ్, ఏదైనా కానీ ప్రతి విషయంలో ప్రతి యుద్ధము యెహోవాదే. శత్రువుని నాశనం చేసే బాధ్యత తనది. కాబట్టి ఏంటంటే ఆ శత్రువుని తన చేతిలో అప్పగించాలి. దేవా నాతో కాదు, నేను చెయ్యలేను, నాలో ఆ సామర్థ్యత లేదు, నీ చేతకు అప్పగిస్తున్నాడు, నువ్వు ఇక మీదట నువ్వే నన్ను ముందుకుండి నన్ను నడిపించు అని చెప్పినట్లయితే దేవుడు మోషేకి యుద్ధం గెలిపించినాడు కదా. అదే అధ్యాయం గమనిస్తే 14వ అధ్యాయము 27, 28 ఒకసారి చదువుతున్నాం. నిర్గమకాండము 14, 27, 28. మరి దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడింది లేదు గమనిస్తాం. 27, 28. ఎర్ర సముద్రంలో దేవుడు మార్గం కలగజేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిచి వెలుపలకు వెళ్ళారు, అద్దరికి వెళ్ళినారు. తర్వాత ఏమైందా ఆ ఎర్ర సముద్రం మళ్ళీ మూయబడినప్పుడు ఎంతమంది అయితే రథాల మీద, గుర్రాల మీద ఐగుప్తులు వచ్చినారో ప్రతి ఒక్కరు కూడా ఏమైందంటే సముద్రంలో మునిగి చనిపోయినారు. ఇక్కడ కూడా రాయబడ్డది, ఒక్కరు కూడా మిగలలేదు. యెహోషువ విషయంలో ఒక్కరు కూడా తప్పించుకోలేదు. అంటే దేవుడు 10 మంది ఉంటే 9 మంది నాశనం, ఒకటి మళ్ళీ ఉంచట్లేదు నీ జీవితంలో. నీ జీవితంలో శత్రువు అనేది శూన్యానికి వస్తాడు. హల్లెలూయా. ఒక్కరు కూడా మిగులరు, ఒక్కరు కూడా ఉండరు. అంటే క్లీన్ అవుట్ కంప్లీట్గా దేవుడు తీర్చేవాడు ఆయన. కాబట్టి ఏం చేయాలంట? తన వైపు మనం చూస్తే, తన పైన ఆధారపడితే మీరు కేవలం నిలకడ ఉండి యూ హావ్ టు జస్ట్ పొజిషన్ యువర్సెల్ఫ్. అంటే జస్ట్ స్టాండ్ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావో అక్కడే నిలకడగా ఉండు. నిలబడి ఉన్నట్లయితే ఏమవుతుంది? దేవుడు నీ పక్షాన యుద్ధం చేసి నేను యుద్ధంలో గెలిపిస్తాడు. కీర్తనలు 20వ అధ్యాయం 7వ చూసారు, చదువు మనం ముగించుకున్నాం. Psalms 20 verse 7.
Hallelujah. Amen. Some trust in chariots and some in horses, but we will remember the name of the Lord our God. ఏమంటుంది వాక్యము? కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. నేనైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేంట్లో అతిశయపడాలి మనము? రథము కాదు, గుర్రం కాదు. ఐగుప్తు దేశం ఉన్న ప్రతి రథము, ప్రతి గుర్రము వాళ్ళకి సహాయపడలేదండి, వారిని రక్షించలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు రక్షించినారు? ఎవరి మీద అతిశయపడ్డారో. మేమైతే మా దేవుడైన యెహోవా నామం బట్టి మేము అతిశయపడతాం. మోషే చెప్పిన మాట ప్రకారం ఒక యాజకుడుగా, ఒక లీడరు, ఒక ప్రవక్తగా వాళ్ళ పక్షాన నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రవక్త ద్వారా విడుదల చేసిన మాటని నెరవేర్చాడు. అందుకే ఏం చేస్తాడు? యెహోషాపాతు ఏమన్నాడు? మీ దేవుడైన యెహోవాను మీరు నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు వర్ధిల్లుదురు. మోషే నమ్మకపోతే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. మోషే దేవుడిని నమ్మినాడు కాబట్టి, మోషే దేవుడి పైన ఆధారపడ్డాడు కాబట్టి, ప్రార్థన చేసి కాబట్టి తన చేతున్న కర్రను చాపినప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఏదైతే మన దృష్టికి అసాధ్యమో, అంటే యెహోషాపాతు దృష్టిలో ఆ ముగ్గురు వచ్చే రాజులని సైన్యాన్ని గెలిచేది అసాధ్యం కాబట్టి ఏమి చేయాలో తోచని పరిస్థితిలో దేవునికి మొరపెట్టుకున్నాడు. ఇక్కడ మోషే కూడా ఎర్ర సముద్రంలో నిలబడినప్పుడు తనకి ఈత రాదు, వాళ్ళ ప్రజలకు ఈత రాదు. మోషే సముద్రం మొదటిసారి చూస్తుండొచ్చు, మరి ఇన్ని నీళ్ళు ఉన్నాయంటే ఇన్ని నీళ్ళు ఉన్నాయి కదా, మరి ఓడలు లేవు, పడవలు లేవు, మనం ఏ విధంగా దాటుతాం? ఏమి చెయ్యాలో తోచని పరిస్థితిలో ఏం చేస్తాడంట? యెహోవా దేవునికి మొరపెట్టుకుంటే ఉత్తరం ఇచ్చి, యుద్ధము నీది కాదు నాది. ఏ ఐగుప్తునైతే నువ్వు ఈరోజు చూస్తావో ఇక బిడ్డలో చూడవు, ఏ అమ్మోనీలనైతే నువ్వు చూస్తావు ఇక బిడ్డలో చూడవు. దేవుడు ఆ రోజు వాళ్ళకి ఆ కార్యం చేస్తే ఈ రోజు కూడా నిన్న నేడు నిరంతరం ఒకే విధంగా దేవుడు ఈ రోజు నీ పక్షాన యుద్ధం చేసి నిన్ను గెలిపిస్తున్నాడు. యుద్ధము నువ్వు చేయకండి, యుద్ధము దేవుని చేత అప్పగించు. యెహోవాది యుద్ధము. ఆయన చేసి ఏం చేస్తాడు? నీకు కావాల్సిన స్వేచ్ఛని అనుభవిస్తాడు, నీకు కావాల్సిన విశ్రాంతి ఇస్తాడు, నేను అద్దరికి చేరుస్తాడు. సో మనం అందరం కూడా కూడిన ప్రతి ఒక్కరం కూడా December 31 రోజు సాక్ష్యం కలిగి ఉంటాం. దేవా ఫస్ట్ 6 months కాపాడినవు, భద్రవర్షం ఇంతవరకు నడిపించినావు. ఇంకేదైనా ప్రేయర్ ఆన్సర్ చేయలేకపోతే దేవుడు ఆన్సర్ చేశాడు. ఇంకేదైనా నువ్వు నీ జీవితం ఇంకేదైనా జరగకుండా ఇంకా నువ్వు ఓర్పు సహనంతో ఇంకా నువ్వు వెయిట్ చేస్తున్నట్లయితే మనం నమ్మదు, దేవా ఈ నెక్స్ట్ 6 months గడిచేసరికి మా జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాం. వి విల్ క్రాస్ ఓవర్. దేవుడిని మధ్యదారులు వదిలేయడండి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆగిపోయినారు? గొనిగినారు, సనిగినారు కాబట్టి. దేని విషయంలో? అన్ని విషయాల్లో గొనుగుతున్నారు, సనుగుతున్నారు కాబట్టి ఐగుప్తు దేశం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అరణ్యంలో చనిపోయినారు. దేవుని ఉద్దేశము అరణ్యంలో చంపడానికి తీసుకొని రాలేదు, వాళ్ళు చేసిన క్రియను బట్టి వాళ్ళు చనిపోయినారు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చేసింది చేయకుండా మనము వాక్యం ఏదైతే హెచ్చరిక ఇచ్చినారో మనం దాని ప్రకారంగా చేసుకుంటే మనం తప్పకుండా ముందుకు వెళ్తాం. యెహోషాపాతు మన చివరి దినాలు గమనిస్తే కూడా ఎప్పుడైతే దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడో ఆయన విజయము పొందుకున్నాడు. రాను రాను ఏమైందంట? ఆయన విశ్రాంతి వచ్చేసరికి దేవుడి నుంచి పైన తప్పుకున్నాడు, తన మార్గం తప్పుకున్నాడు. తను ఏం చేశాడంట? సమస్తం కోల్పోయాడు. దేవుని సన్నిధిలో విచారించినప్పుడు తనను నెగ్గినాడు. దేవుని సన్నిధి విచారించినప్పుడు ఏం చేశాడంట? తన కోటని అనుభవించుతాడు. సో దేవుడు అక్కడ కూర్చొని నేను ఆశీర్వించాలని శపిస్తాను చెప్పట్లేదు. నువ్వు చేసిన క్రియను బట్టి నువ్వు ఆశీర్వించబడతావు, నువ్వు చేసిన క్రియను బట్టి నువ్వు శపించబడతావు. మనం శాపగ్రస్తంగా ఉండొద్దు, శపించబడద్దని దేవుడు చేస్తాడు. దేవుడు నిన్ను నన్ను విమోచించాడు. గాడ్ హ్యాస్ రిడీమ్డ్ us from the curse of the law. మనల్ని విమోచించిన దేవుడు. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఆమేన్. మనం గడిచిన దాన్ని మనం పక్కన పెట్టి ఐగుప్తుని పక్కన పెట్టి, దేవా ఇక మీద నేను ఐగుప్తుని చూడను, వాగ్దాన దేశాన్ని, వాగ్దాన ప్రదేశాన్ని, వాగ్దాన స్థలానికి నేను వెళ్ళబోతున్నాను. నేను వెళ్తాను, నాతో ఎవరైనా రాని రాకపోయి నేను మాత్రం వాగ్దాన దేశానికి నేను వెళ్తాను.
అనేక మంది మనల్ని వెనక లాగుతూ ఉంటారు. మనం వెళ్ళనీయకుండా చేయొచ్చు కదా. దేవా, నువ్వు వచ్చిన వాగ్దానం నా జీవితం నెరవేర్చడానికి, దేవా నువ్వు నా వెనుక నుండు, నా ముందు నా పక్క నుండు, నాతో ఉండు, నన్ను ముందుకు నడిపించు, ఆ వాగ్దాన దేశానికి వెళ్ళాలి. నేను డిసెంబర్ 31 అనుభవిస్తాను. నేను చావను, నేను బ్రతికి మీరు నా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని నేను ప్రకటిస్తాను. నేను ఒక ఘనమైన సాక్ష్యం కలిగి ఉంటాను. నువ్వు నాతో ఉన్నావు, దేవుడు నీకు తోడై ఉన్నాడని వాక్యం తెలుస్తారు. మరి అదే దేవుడు ఈరోజు నాతో, మనతో, మన సంఘంతో దేవుడు సదాకాలము తోడై ఉండుగాక. హల్లెలూయా. మరి దేవుడు కొద్ది మాటలు దీవించు.